నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం శ్రీ కొండపోచమ్మ దేవాలయంలో డిఎన్ఎస్ న్యూస్ తెలుగు ఛానల్లోని తెలంగాణ ప్రభుత్వ ఆలేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బీర ఐలయ్య గారి మరియు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్కుంట నర్సిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని డిఎన్ఎస్ న్యూస్ తెలుగు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ముస్త్యాల దామోదర్ పోదుగంటి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత కొండపోచమ్మ టెంపుల్లో భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి త్రాగడానికి వాటర్ ప్లాంట్ బిర్లా ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ను ఈరోజు ప్రభుత్వ విపాలేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఓపెన్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ కమిటీ మెంబర్స్, పూజారులు, దేవాలయాల్లో సిబ్బంది, గ్రామ సర్పంచ్, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. न्यूज़ चैनल लोगो ना लोगो आविष्करण ओके डीएनएस చూడండి ఒక ఫోటో తీద్దాం. DNS ధర్మం న్యాయం సత్యం. మంచిగా కంగ్రాచులేషన్ మంచిగా ఇస్తున్నా మీ ఛానల్ మీకు ఏంటి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మేడం కొద్దిగా తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన సమృద్ధిగా వర్షాలు పడి ఆ తల్లి ఆశ్రయంతో ప్రజాపాలన ఇంకా దినదినాభివృద్ధిగా ఇచ్చిన హామీలతో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన సాగుతున్న కార్యక్రమంలో ఆ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు పెద్దలు నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ దీవిక గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, ఇక్కడ స్థానిక నాయకులు, ఈవో గారు అందరి సమక్షంలో గత 10 రోజుల కింద మా మిత్రుడు నాకు వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారి ఆలోచన, ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తున్నారు, వాళ్ళకు మంచిని తాపియాలనే మంచి నిర్ణయంతో అన్న మాకు ఇక్కడ ఫిల్టర్ కావాలంటే తప్పకుండా ఇస్తారు. ఈరోజు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఎన్నో నిప్పులాంటి విధాలను వెలికితీసి ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు సంక్షేమాలు అందే లక్ష్యంతో ఈరోజు కొండపోచమ్మ అమ్మవారి ఆశ్రమంతో డిఎన్ఎస్ ధర్మం న్యాయం సత్యం అనే ఛానల్ ప్రారంభించి ఇంకా ప్రజలకు చేరువగా ఈ ప్రభుత్వం ఫలాలు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ ఛానల్ మీద తీసుకొని ఈరోజు అమ్మవారి సమక్షంలో